కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం. ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే మంత్రి గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం. అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి మూడెట్లనో ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం. ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా, రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ ఉడిగం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది, నియోజకవర్గం ప్రజానీకం గమనిస్తూ ఉంది. అందుకనే నిన్న జరిగినటువంటి దుశ్శాసన పర్వానికి నిరసనగా నిన్న మీరు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఎన్నిక జరపకుండా వాయిదా వేసిన అంశాన్ని తప్పుపడుతూ మేము నిన్న క్యాతన్పల్లి బంద్కు పిలుపునిస్తే స్వచ్ఛందంగా ఇవాళ మొత్తం ఎంత మంచిగా బంద్ అయిందో మీరే చూసారు. బ్రహ్మాండంగా బంద్ను పాటించి ప్రజలు మళ్ళొక్కసారి వివేక్ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పారు. మరి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు రిపోర్ట్లు ఇస్తురా ఇస్తలేరా మీకు ఏందో మాకు అర్థమవుతలేదు. కానీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇప్పటికీ ఇవాళ బంద్ ద్వారా సంపూర్ణంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 46,000 మంది ఇవాళ ఓపెన్గా చెప్పారు మీరు చేస్తున్న తప్పని. అయినా కూడా వీళ్ళకి సిగ్గు వస్తలేదు, అయినా కూడా వీళ్ళ బుద్ధి మారతలేదు. ఎట్లనే వేసి బాలకృష్ణను జైలుకు పంపించాలి చేయాలి. నేను కూడా బట్టలు సర్దుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, చలికాలం పెదవులు వలుగుతాయని ఆ వ్యాజ్లను గీజులను పెట్టుకున్నా, సరదైతే విక్స్ అది బ్రష్ టంక్లీన్ అన్ని పెట్టుకుని నేను కూడా రెడీ ఉన్నా. ఏం ఇబ్బంది లేదు. వివేక్ గారు మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తహతహలాడుతుంది. సో మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహలాడుతుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక నేను జైలుకు వస్తే మీకు తృప్తి అవుతుంది కదా. బాలకృష్ణను జైలుకు పంపించాలి, క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఇక నయాన్నో భయాన్నో దాన్ని నెగ్గించుకోవాలి. ఇదే కదా మీ ఎజెండా, మీ టార్గెట్. సో ఇక మీ టార్గెట్ ఏమవుతుందో నాకు తెలియదు. అంతిమంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ చిరకాల వాంఛ అనుకుంటే ఎప్పటి నుంచి ఉందో ఏమో మీ మనసులో కానీ నన్ను జైలుకు పంపించాలని, ఇలా మీది నెరవేరుతుంది.